మాట తూటా లాంటిది. ఒక్కోసారి అవతలి వారికి గాయం చేస్తూ ఉంటుంది, ఒక్కోసారి మనము గాయపడేలా చేస్తుంది. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపులే క్రికెట్ కమెంటేటర్ ఈషా గుహా వ్యాఖ్యలు. కమెంటరీ సమయంలో ఇండియన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఆకాశానికి ఎత్తేయాలి అనుకుంది. కానీ దానికోసం ఆమె వాడిన పదాలు ఇప్పుడు పెద్ద వివాదాన్నే రాజేస్తాయి. 3వ టెస్టులో బుమ్రా ఒక్కడే 6 వికెట్లు తీశాడు. దీంతో బుమ్రాను మోస్ట్ వాల్యుబుల్ ప్రిమేట్ అని అనేసింది. నిజానికి కోతుల గురించి వాడే సమయంలో ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. అంతేకాదు, ఈ పేరుతో చింపాంజీ మెయిన్ రోల్లో ఓ మూవీ కూడా వచ్చింది. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ పై ఈ వ్యాఖ్యలేంటి అంటూ నిలదీశారు. దీంతో ఈషా గుహ కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే అందరికీ కూడా క్షమాపణలు చెప్పేశారు. తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తాను చేసిన వ్యాఖ్యలను మొత్తం వింటే విషయం అర్థమవుతుందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. Commentary, I used a word that can be interpreted in a number of different ways. Firstly, I'd like to apologise for any offence caused. I set myself really high standards when it comes to empathy and respect of others. And if you listen to the full transcript, I only meant the highest praise for one of India's greatest players, and someone that I admire greatly as well. I'm an advocate for equality and someone who has spent their career thinking about inclusion and understanding in the game. I'm trying to frame the enormity of his achievements, and I've chosen the wrong word, and for that I am deeply sorry. Yesterday in comment. తాను ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేయలేదని, బుమ్రా గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. అయినా తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నారు అని అన్నారు. ఇది కూడా లైవ్ ప్రోగ్రాంలోనే చెప్పడంతో వివాదానికి చెక్ పెట్టినట్టయింది.